ప్రజలకన్నీ నమస్కారం అండి. ఈరోజు అజెండా ఈ మున్సిపల్ ఆఫీస్లో కౌన్సిలింగ్ హాల్లో అత్యవసర సమావేశం నిర్వహించుకున్నాం. కానీ కమిషనర్ గారు వచ్చినారు, మాకు రోజు వచ్చే సీసీ లేకుండా వేరే సీసీని పెట్టినారు. నేను వచ్చి అధ్యక్ష వహించినాక సీసీ మారినాడు. ఏం సార్ అంటే నాకు 3:30కు లెటర్లు ఇచ్చినారు కమిషనర్ సారు. సర్లేని మేము పైకి వచ్చినాం మాట్లాడదాం ఉన్నాం. వచ్చినాక ఆ సీసీ వచ్చింటే ఏం సార్ సీసీని మార్చినావు అని అడిగినాం కమిషనర్ సార్ని. అంటే లేదు అది నా ఇష్టము, నేను ఎవరినైనా మారుస్తాను సీసీని, మీరు ఉండే సీసీ ఏం లేదు, నా ఇష్ట ప్రకారం ఎవరినైనా పెట్టుకుంటా, నా కింద వాళ్ళు పనిచేసేవాళ్ళు అనే విధంగా మాట్లాడినాడు. కానీ నా మాటకు కొంచెం కానీ గౌరవం ఇవ్వలేదు. నేను చెప్పిన దానికి ఒక్కరో గౌరవం ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎక్కువ అరసపట్టినాడు. ఎక్కువగా అడిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను ఇక్కడ కూర్చోండగానే లేచి వెళ్ళిపోయినాడు. కానీ కమిషనర్ మీటింగ్ జరపాలన్నా లేదా, ఆయన వచ్చినాక నెల ఇట్నే చేస్తున్నారు. కమిషనర్ సార్ ఏమో వచ్చి కనీసం ఒక్క నెలన్నా సవ్యంగా మీటింగ్ జరపలేదు, ప్రతి నెల ఇట్లే చేస్తున్నారు. సార్ మీటింగ్ జరగాలి సార్ అంటే మాట్లాడకుండా మా వైస్ చైర్మన్ల గారు మాట్లాడుతుంటే వాళ్ళకు సమాధానం మీకన్నా ఆమె అందరిని పిలుచుకొని వెళ్ళిపోయినాడు. కానీ మేము ఇప్పటికి ఈడే ఉన్నాం, 5:30 అయింది టైము, మేము మటుకు పోలేదు. కానీ మేము అజెండాల అంశాలు మటుకు మేము 1-2 తప్ప అన్ని ఆమోదం చేసుకున్నాము, మేము అజెండా పూర్తి చేసుకున్నాము. అని సీసీని మార్చినావు అని అడిగిన దానికి మాకు సమాధానం చెప్పలేదు. ఆ సారు చెప్పకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయినారు.